చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ త్వరలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంటే గౌరవం ఉన్నా తన భావజాలానికి టీడీపీ ప్రయాణించలేకపోయానంటున్నారు. తనకు సీఎం జగన్ కి ఎటువంటి గ్యాప్ లేదని, అయితే ఈసారి పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నారని, తనకు చీరాల అయితేనే కరెక్ట్ అని వైసీపీ నుంచి బయటకొచ్చానని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయన అంత పట్టుదలగా చీరాల నుంచి పోటీ చేయాలనుకోవడం వెనుక వ్యూహమేంటి? ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్లో చేరటం ఖాయమైంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి చీరాల నుండి పోటీ చేసి పరాజయం పాలైన ఆయన్ని పర్చూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ పెద్దలు ఆదేశించడంతో ఆయన పార్టీని వీడారు. అంటే ఒక రకంగా ఈవెన్ వైఎస్ఆర్సీపీ ఫైనల్ లిస్టు ప్రకటించే రోజు కూడా జగన్ గారి ఇంటి నుంచి ఆయన సొంత వ్యక్తులనే కన్నా వ్యక్తి ఆయన ఆత్మీయులు, ఆయన జగన్ గారి మాట మేరకే నాతో సంప్రదించి మరలా నువ్వు పర్చూరు నుంచి చేస్తే బాగుంటుందని చెప్పి నాకు సంప్రదించడం జరిగింది. నేను ఏదైతే చీరాల సెంట్రిక్గా ఇక్కడ జరిగే పరిణామాలు ఉన్నాయో, గతంలో పార్టీకి నాకు జరిగినటువంటి వ్యవహారంలో ఏదైతే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉందో, ఒక ఎనానిమిటీ కుదరలేదో, ఆ కారణం చేత నేను పర్చూరు కాదని చెప్పిన సందర్భంలోనే నేను రాజకీయంగా కొనసాగాల్సింది ఇంకా చీరాల సెంట్రిక్ కానీ చీరాల ప్రాంతంలోనే. ఆ సందర్భంలో కూడా వారు నాకు కాంటాక్ట్ చేయడం జరిగింది. తిరిగి చీరాల నుంచి పోటీ చేయడానికి ఆమంచి కృష్ణమోహన్ ఫిక్స్ అయ్యారు. చీరాల సెగ్మెంట్లోని వేటపాలెం జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తరువాత 2014లో అభ్యర్థిగా ఆటో గుర్తుపై రెండోసారి పోటీ చేసి చీరాలలో తిరిగి విజయం సాధించారు. తరువాత టీడీపీలో చేరిన ఆయన మంత్రి పదవి ఆశించి అది దక్కకపోవడంతో గత ఎన్నికల ముందు వైసీపీ నీడన చేరారు. ఆ ఎన్నికల్లో చీరాల నుంచి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి కృష్ణమూర్తి చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలతో కరణం బలరాం వైసీపీలో చేరటంతో చీరాలలో కరణం ఆమంచిల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. వారి విభేదాలకు చెక్ పెట్టడానికి వైసీపీ అధ్యక్షుడు ఆమంచిని పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా పంపారు. అక్కడ గెలవటం కష్టమన్న భావనతో ఆమంచి తిరిగి చీరాలకు వచ్చి అక్కడి నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. చీరాల వైసీపీ టికెట్ తనకే దక్కుతుందని ధీమాతో కనిపించారు. అయితే చీరాల వైసీపీ టికెట్ ఎమ్మెల్యే బలరాం కుమారుడు కరణం వెంకటేష్ కు ఇచ్చిన వైసీపీ ఆమంచికి పర్చూరు టికెట్ ఇవ్వాలని భావించినా ఆయన తిరస్కరించారు. తనకు రాజకీయ జీవితమిచ్చిన చీరాలకే ఫిక్స్ అయి కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అయ్యారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను చీరాలకు ఆహ్వానించి ఆమె సమక్షంలో పార్టీలో చేరతానని ప్రకటించారు. కాంగ్రెస్లో చేరబోయేదాన్ని లాంఛనంగా ప్రకటించి కర్టసీగా కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ముఖ్యంగా పీసీసీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారిని కూడా కలిసి వారిని మా చీరాల ప్రాంతానికి ఇన్వైట్ చేసి ఇక్కడ చేరాలనేది ప్రజల సమక్షంలో మా తాలూకా ఆలోచన. చీరాలలో కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు గణనీయంగా ఉండటం, స్థానికంగా తనకు ఉన్న పలుకుబడి, మాజీ ముఖ్యమంత్రి రోసయ్య శిష్యుడిగా వైశ్య సామాజిక వర్గంలో ఉన్న గుర్తింపు, షర్మిల ఇమేజ్, హస్తం గుర్తు ఇవన్నీ తనకు కలిసొస్తాయని ఆమంచి లెక్కలేసుకుంటున్నారు. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్లో చేరటంపై ప్రశ్నిస్తే ఆయన 10 ఏళ్ల తరువాత ఆ విషయం ప్రస్తావించడం అనవసరమంటున్నారు. అదేమంటే విభజన హామీలు అమలు చేయని ఎన్డీఏపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈరోజు ఎన్డీఏ 2 టర్మ్స్ అయిపోయింది, 3ఓసారి కూడా మేము వస్తామని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ బీజేపీ వాళ్ళకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రకటించేటటువంటి మిగిలిన ప్రాంతీయ పార్టీలకి విభజన చేసింది కదా అని 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం అసమంజసం. వాళ్ళు ఆ విధంగా అడిగేదానికి అవకాశమే లేదు. దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. 10 సంవత్సరాలు అవుతుంది. అంతకు మించిన దారుణమైనటువంటి దుష్టాంతాలు ఈ 10 సంవత్సరాల్లో ఈ కుల రాజకీయాల వల్ల, ఈ ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి పోటీ వల్ల ఒక
జాతీయ దృక్పథం, ఒక సమైక్యమైనటువంటి వాదం లేనందువల్ల ఈ రాష్ట్రం నష్టపోయింది. 10 సంవత్సరాల తర్వాత కూడా దాన్ని మళ్ళా చెప్పి రాజకీయంగా లబ్ధి పొందుతామనేటటువంటి ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదానికి లేదు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ప్రజల ముందు పెట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేస్తారు. ఏదేమైనా ఆమంచి చీరాల నుంచి పోటీ చేస్తాడనటం వెనుక పెద్ద స్కెచ్చే ఉందంటున్నారు. చీరాల రాజకీయాలతో అనుబంధం పెనవేసుకుపోయిన ఆయన కరణం ఫ్యామిలీ చీరాలలో పాతుకుపోతే తనకు ఫ్యూచర్లో ఇబ్బందవుతుందని వైసీపీని ఓడించాలని పట్టుదలతో ఉన్నారట. ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే వైసీపీకి డ్యామేజ్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమవడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఉన్న కొండయ్య యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. చీరాలలో గణనీయంగా చేనేతలతో పాటు ఇతర వర్గాలకు చెందిన బీసీ ఓటర్లు నిర్ణయాత్మకంగా ఉన్నారు. అందుకే అక్కడ టీడీపీ బీసీ అభ్యర్థిని బరిలోకి దింపింది. కొండయ్య యాదవ్ బీసీ కార్డ్ ఫోకస్ చేస్తూ ప్రజల్లోకి వెడుతున్నారు. అదీ కాక గత ఎన్నికల్లో కరణం బలరాం విజయానికి కృషి చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, బీసీల్లో మంచి పలుకుబడి ఉన్న పాలేటి రామారావు వర్గం ఇప్పుడు కొండయ్య యాదవ్కు మద్దతుగా ప్రచారం చేస్తోంది. వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్తో కొండయ్య యాదవ్ టీ అంటే టీ అంటున్న పరిస్థితుల్లో ఆమంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగనుండడంతో చీరాల పోరు ఆసక్తిగా మారింది.